స్మార్ట్ హీరో రామ్ పోతినేని ప్రెజెంట్ అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ స్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో ఎక్కువ శాతం షూటింగ్ అయితే ముంబైలో జరుగుతుంది. డబుల్ స్మార్ట్ సినిమా అయితే ఈ సంవత్సరం మార్చిలోనే విడుదల చేయాలని కూడా అనుకోగా అది కాస్త ఇప్పుడైతే జూన్ కి వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అన్ని అనుకున్న దానికన్నా భారీగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక డబుల్ స్మార్ట్ మూవీ తర్వాత రామ్ అయితే ఎవరితో సినిమా చేస్తాడనేది అయితే ప్రేక్షకుల్లో చాలా ఆసక్తికరంగా మారింది. దానికి సమాధానం దాదాపు దొరికేసినట్టే అని కూడా అంటున్నారు. రామ్ నెక్స్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ తో ఉండబోతున్నట్టు క్లారిటీ కూడా వచ్చింది. యువత సినిమా నుంచి పరశురామ్ ఎప్పుడూ తన టార్గెట్ అయితే మిస్ అవ్వలేదు. అయితే ది ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశపరిచింది. ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో కొన్ని అంశాలు బాగున్నా పరశురామ్ మాత్రం అన్ని విధాలుగా ఫెయిల్ అయినట్టే చెప్పొచ్చు. అయితే ఫ్యామిలీ స్టార్ తర్వాత అతనికి ఎవరు ఛాన్స్ ఇస్తారని కూడా అంతా అనుకున్నారు. కానీ ఈసారి పరశురామ్ పేట్లతో సినిమా చేసేందుకైతే రామ్ పోతినేని ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రామ్ కోసం అయితే పరశురామ్ పేట్ల ఒక అద్భుతమైన కథ కూడా రాసుకున్నాడట. త్వరలోనే సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరిగి సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఉంటుందని కూడా తెలుస్తుంది. ది వారియర్స్ కందా ప్లాపుల తర్వాత రామ్ అయితే డబుల్ స్మార్ట్ సినిమా పైనే తన హోప్స్ అన్ని పెట్టుకున్నారు. ఇక పరశురామ్ పేట్లతో పాటు మరో దర్శకుడు కూడా రామ్ తో సినిమా చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈసారి రామ్ ఫ్యాన్స్ కి అయితే రెడీ కాంబో మరోసారి సెట్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. రామ్ పోతినేని సీను వైట్ల కాంబినేషన్ లో గతంలో రెడీ అనే సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన సీను వైట్లతో మరో మూవీ చేసేందుకైతే చూస్తున్నారట. సీను వైట్ల ఇటీవలే రామ్ ను కలుసుకుని ఒక కథ కూడా వినిపించారట. ప్రెసెంట్ అయితే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ అన్ని జరుగుతున్నాయి. ఒకవేళ ఫైనల్ స్టోరీ స్క్రిప్ట్ ఓకే అయితే రెడీ కాంబో మళ్ళీ సెట్ అయినట్టే.